ఈ రోజు ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది దావోస్ లో. ఆ ప్లాట్ఫామ్ లో కూడా ఈ రోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇద్దరు కూడా ప్రసంగించనున్నారు. అది ఒక మంచి అవకాశం కింద భావించాలి. ఇంతకు ముందు దావోస్ పర్యటన అంటే చలి ఎక్కువ ఉంటుంది అని చెప్పుకునే సందర్భాల నుంచి, మంత్రుల నుంచి ఈ రోజు దావోస్ పర్యటన అంటే ఎన్ని కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చామని గర్వంగా తలెత్తుకుని తిరిగి వచ్చి ప్రెస్ మీట్లు చెప్పుకునే స్థాయికి ఈ రోజు వచ్చిందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా భావించాలి. ఎవ్రీవేర్ ఎక్కడ కూడా మేము టాలరేట్ చేయట్లేదండి. కొకైన్ కానీ, గాంజా కానీ, డ్రగ్స్ కానీ ఏ విషయంలో కూడా టాలరేట్ చేయట్లేదు. మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 6 months లో విపరీతంగా మేము పట్టుకున్న వాటన్నిటిని కూడా కేసులు ఇప్పుడు రీసెంట్ గా చూస్తే పీడీ యాక్ట్ కూడా పెట్టున్నాం. ఈ గాంజా స్మగ్లింగ్స్ ఎవరు చేస్తున్నారు, గాంజా తీసుకున్న వాళ్ళ మీద కూడా యాక్ట్లు కూడా పెట్టే పరిస్థితి, పీడీ యాక్ట్ కూడా పెట్టే పరిస్థితి ఉంది. గాంజా నిర్మూలించడంలో స్పెషల్ గా ఈగల్ అనే ఒక టాస్క్ ఫోర్స్ ను కూడా ఏర్పాటు చేసుకుని, ఓన్లీ గాంజా కాదు, గాంజా డ్రగ్స్ రెండింటికి కూడా ఈగల్ అనే టాస్క్ ఫోర్స్ కూడా మొన్న అసెంబ్లీలో కూడా అది కూడా బిల్ కూడా పాస్ అయింది. కేబినెట్ లో కూడా దాని ఆమోదం పొందింది. దానికి సెపరేట్ గా ఫండ్ అలోకేట్ చేస్తూ, సెపరేట్ గా టీమ్ కూడా అలోకేట్ చేస్తూ, ఎక్కడ కూడా ప్లాంటేషన్ అనేది జరగకుండా కూకట వేలతో పెగిలించాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు మేము పనిచేయాలి. సెపరేట్ గా మనకి నిర్భయ చట్టం ఉందండి. వాళ్ళు దిశా చట్టం అని ఒక బూచి చూపించారు. బూచి చూపించి ఏం చేశారు, దిశా చట్టం ద్వారా మేము ఏదో చాలా ఏంటది సంథింగ్ మెరాకిల్స్ చేస్తున్నాము అన్నారు. దిశా చట్టంతోనే మెరాకిల్స్ చేయాల్సిన అవసరం లేదు. ఈ రోజు మొన్న రీసెంట్ గా జూలై నెలలో విజయనగరంలో ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగింది. సుమారుగా నాకు తెలిసి మంత్స్ బేబీ మీద అత్యాచారం జరిగింది. ఎవరైతే అత్యాచారం చేశాడో అతనికి 6 నెలలు తిరగకుండానే శిక్ష పడిన పరిస్థితి కనిపించింది. శిక్ష ఈ రోజు పడితే 25 సంవత్సరాల యావజ్జీవ కారాగార శిక్ష పడింది. అంటే 6 నెలల కాలంలోనే మనం అతనికి శిక్ష విధించుకునే పరిస్థితులు తీసుకొచ్చాం. దీనికి ఏంటంటే ప్రాపర్ వేలో పోలీస్ అన్న వాళ్ళు యాక్ట్ చేసి ఛార్జ్ షీట్స్ ఓపెన్ చేయడం కానీ, ఛార్జ్ షీట్ సబ్మిట్ చేయడం కానీ, దాని ఎవిడెన్స్ సబ్మిట్ చేయడం కానీ, ఫోరెన్సిక్ రిపోర్ట్ సబ్మిట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా ప్రాపర్ వేలో ఎగ్జిక్యూట్ చేయడం, పోలీస్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసిన లీగల్ గా వాళ్ళు కూడా మనకి సపోర్ట్ చేస్తే ఆటోమేటిక్ గా నిందితుడు అన్న వాడికి శిక్ష పడిద్ది. వాళ్ళ దిశా చట్టం 21 రోజులు అవన్నీ కూడా దానికి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. దాని గురించే దిశా చట్టం అనేది కూడా మరుగున పడిపోయిన పరిస్థితి ఉంది.